ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రియనిగాక. ఈ దినము అనగా నవంబర్ నెల 22వ తారీఖు 2025 శనివారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనామన్న. ఈ దిన మన ధ్యానాంశం అవసరతలో ఉన్నవారికి సహాయం అందించుట. అవసరతలో ఉన్నవారికి సహాయం అందించుట. దేవుని వాక్యం చదువుకుందాం అండి. లూకాసు వార్త 10వ అధ్యాయం 27వ వచనం. యేసు ప్రభు రీతిగా సెలవిచ్చి ఉంటున్నారు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించవలను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుగాక. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే అవసరతలో మనం ఏ రీతిగా సహాయం చేయాలో యేసు ప్రభు వారు సెలవిచ్చినటువంటి ఈ యొక్క నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలని లూకాసు వార్త 10వ అధ్యాయం 27వ వచనం ప్రకారంగా నీ దేవుడైన ప్రభుని నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ మనస్సుతోను ప్రేమించాలి. నిన్ను నీవు ప్రేమించుకున్నట్టే నీ పొరుగువాడిని కూడా ప్రేమించాలని మరి ఈ భాగంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలు, యేసు ప్రభు వారు ఈ వచనం యొక్క అర్థం 2 భాగాలు ఉంటుంది. దేవుణ్ణి పూర్తిగా అన్నిటిలోనూ ప్రేమించడం మరియు ఇతరులని మనలాగే ప్రేమించడం నేర్చుకోవాలి. యేసు ప్రభు రక్తంలో కడగబడి ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి మనము ఇతరులను ప్రేమించాలి, శత్రువులను ప్రేమించాలి. మన ఇరుగు పొరుగు వారిని, అవసరతలో ఉన్న వారిని ప్రేమించే వారికి సహాయం చేయాలని ప్రియ ప్రభు వారు సెలవిస్తున్నారు. దేవుని ప్రేమించాలి. ఇది మనలోని ప్రతి భాగాన్ని, అంటే హృదయం, ఆత్మశక్తి మరియు మనస్సు మొత్తాన్ని దేవునిపై కేంద్రీకరించడానికి సూచిస్తుంది అనమాట. అంటే ప్రభును పూర్తిగా మనం ప్రేమించాలి. సగం మరి ప్రభును ప్రేమించడం కాదు, పూర్తిగా మన ఆత్మతో, ఆ శక్తితో, హృదయం అంతటితో ప్రభుని ప్రేమించాలని మన దృష్టి అంతా ప్రభు మీదే ఉండాలని మనం చూస్తున్నాం. పొరుగు వారిని ప్రేమించడం, ఇది మనం ఎలా చూసుకుంటామంటే అంతగా ఇతరులను కూడా మనం ప్రేమించడానికి సూచిస్తుంది. మన కుటుంబాన్ని, మనల్ని మనం ఏ రీతిగా ప్రేమించుకుంటామో ఆ రీతిగా మన పొరుగు వారిని కూడా ప్రేమించాలని ప్రభువారు చెప్తున్నాడు. ఇది 10 ఆజ్ఞల యొక్క సారాంశాన్ని చూస్తున్నాం. ఈ వచ్చిన 10 ఆజ్ఞల సారాంశం కూడా మరి చూపిస్తుంది. మొదటి 4 ఆజ్ఞలు దేవుని ప్రేమకు సంబంధించినవి కాగా మిగిలినవి పొరుగువారి ప్రేమకు సంబంధించినవి. దేవుని బిడ్డ, మరి ఒకవేళ కొన్నిసార్లు మనం కూడా స్వార్థపరులమై మనల్ని, మన కుటుంబాన్ని, మన వారిని ప్రేమిస్తున్నాం కానీ ఇతరుల గురించి పట్టించుకోం. దేవుని బిడ్డమైన మనం ప్రభువారు చెప్పేది ఏంటంటే, ఒక మంచి క్రైస్తవుడిగా నువ్వు దేవుని బిడ్డగా ఉండాలంటే ఇతరులని కూడా, అవసరతున్న వారు కూడా ప్రేమించే వారికి సహాయం అందించాలి. లేసి స్కాట్ అనే సిస్టర్ తన స్థానిక పెంపుడు జంతువుల దుకాణంలో ఉన్నప్పుడు తొట్టి దిగువన ఉన్న విచారకమైన చేప ఆమె దృష్టిని ఆకర్షించింది. దాని పొలుసులు నల్లగా మారి మరియు దాని శరీరంపై గాయాలు ఏర్పడ్డాయి. లేసి 10 ఏళ్ల చేపను రక్షించి దానికి మ్యాన్స్ట్రో అని పేరు పెట్టింది. మ్యాన్స్ట్రో మరియు దాన్ని ఒక హాస్పిటల్ ట్యాంకులో ఉంచింది. ప్రతిరోజు దానికి నీటిని మారుస్తుంది. నెమ్మదిగా మాన్స్ట్రో మెరుగుపడ్డది. ఈత కొట్టడం ప్రారంభించింది మరియు పరిమాణం పెరిగింది. దాని నల్లని పొలుసులు బంగారంగా మారాయి. లేసి యొక్క సమర్పణతో కూడిన సంరక్షణతో మ్యాన్స్ట్రో అనేటువంటి ఈ చేప నూతనమైనదిగా చేయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డరా, మనం కూడా ఒక చేప పట్ల లేసి స్కాట్ అనే సిస్టర్ ఎంత దయ చూపించిందో చూసారా. దేవుని బిడ్డమైనటువంటి మనం ఇతరుల పట్ల మరి ప్రేమ కలిగి ఉండాలి. పొరుగు వారిని మనం ప్రేమించాలి. అవసరతలు ఉన్న వారికి సహాయం చేయాలని ప్రభువారు సెలవిస్తున్నారు. ఈ లూకాసు వార్త 10వ అధ్యాయంలో కొట్టబడిన, దోచుకొనబడిన, చనిపోయేందుకు వదిలివేయబడినటువంటి ప్రయాణికుడు ఉపమానం యేసు ప్రభువారు చెప్పారు. ఒక యజమానుడు మరియు ఒక యాజకుడు మరియు ఒక లేవీయుడు ఆ వ్యక్తిని, ఆ బాధను పట్టించకుండా దాటిపోయారు. చాలాసార్లు మన బంధువులు, రక్త సంబంధులు, మన దగ్గర తిన్నవారు, తాగేవారు, అవసరతలు, కష్టాలు, సమస్యలు ఉన్నప్పుడు, మరి పంచదార ఉన్నప్పుడు మరి బంధువుల క్షేమలో మూగినట్టుగా వస్తారు. ఆ తర్వాత డబ్బు మన దగ్గర లేనప్పుడు, అవసరతలు, మన కష్టాలు ఉన్నప్పుడు మనం పట్టించుకోరండి. దేవుని బిడ్డలైనటువంటి మనము ఆ రీతిగా ఉండకూడదు. దేవుని బిడ్డారా, ఇక్కడ యాజకుడు మరియు ఒక లేవీయుడు కూడా మరి పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. ఒక సమరయుడు, ఒక తృణీకరింపబడిన, వెలివేయబడిన ప్రజల సమూహంలో సభ్యుడు అతని గురించి చూచి చాలా శ్రద్ధ తీసుకున్నాడండి, జాలిపడ్డాడు. అతని అవసరతలు కూడా చెల్లించినట్లుగా లూకాసు వార్త 10వ అధ్యాయం 33 నుంచి 35 వచనాలు చూస్తున్నాం. ఈ ఉపమానంలో సమరయుడు నిజమైన పొరుగువాడని ఉచ్చరిస్తూ యేసు ప్రభు తన ప్రజలు కూడా ఆ విధంగా చేయమని ప్రోత్సహిస్తున్నాడు. దేవుని బిడ్డ,
అవసరతలు, కష్టాలు, సమస్యలు, బాధలున్న వారిని నీ మట్టుకు నీవు ఆదరించి వారి పట్ల దయ చూపించగలవా? చనిపోతున్న బంగారు చేప కోసం ఆ సిస్టర్ లేసి స్కాట్ ఏమి చేస్తుందో మన చుట్టూ అవసరతలో ఉన్న ప్రజల కొరకు మనము ఏమి చేయాలో మనం ఆలోచించి ప్రార్థనాపూర్వకంగా అటు వారికి సహాయం చేయాలి. మన చుట్టూ నిరాశ్రయులు, నిరుద్యోగులు, వికలాంగులు మరియు ఒంటరి పొరుగువారు మన త్రోవలో పడి ఉన్నారు. దేవుని బిడ్డలారా, మన చుట్టూ అనేక మంది ఉన్నారు. వారి దుఃఖాన్ని గమనించి పొరుగువారమైనటువంటి మనము శ్రద్ధతో ప్రతిస్పందించడానికి మనం ఆకర్షిద్దాం. ఓ దయగల పలకరింపు, ఓ పంచుకొనబడిన భోజనం, అరచేతి నుండి అరచేతికి జారవిడిచిన కొన్ని రూపాయలు, తన ప్రేమను అన్నిటినీ కొత్తగా చేయగల ప్రేమను ఇతరులకు అందించడానికి దేవుడు మనల్ని ఎలా ఉపయోగించుకుంటాడో అలా ఉపయోగించుకునేటట్టు మనము మరి ఉపయోగపడాలి. దేవుని బిడ్డ, నీ స్నేహపూర్వకంగా ప్రేమతో ఇతరులను ప్రేమించి ఆ రీతిగా నిరాశను, దిక్కులేని వారిని, దరిద్రులను, వికలాంగులను వారిని ప్రేమించి వారికి ఆశ్రయం కల్పించి వారికి సహాయం చేయటకు పరిశుద్ధాత్మ దేవుడే మనకి సహాయం చేయనుగాక. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం నాయన. మా తండ్రి, మీరు చెప్పినటువంటి ఉపమానంలో తండ్రి, మా ప్రభా నిన్ను వలె నీ పొరుగుని ప్రేమించమన్నావు తండ్రి. అవును ప్రభా, అవసరతలు, కష్టాలు, సమస్యలు, నిరాశలు, స్పృహ ఉన్నటువంటి బిడ్డలకు మేము సహాయపడే బిడ్డలుగా ఉంటూ సహాయం చేయండి తండ్రి. నాయన, నీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. మా తండ్రి, ఈ వర్తమానాలు ప్రతిదినం కూడా వింటూ, షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరూ బట్టి నేను స్తుతిస్తున్నాం తండ్రి. వారు రావాల్సిన దీవులు మెండుగా దయచేయండి. ఈ హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్లో మరి స్వదేశ విదేశలో అనేక మంది నీ బిడ్డలు ప్రభా మరి చేస్తున్నటువంటి సహాయ సహకారాలు బట్టి నేను స్తుతిస్తున్నాం తండ్రి. వారు రావాల్సిన దీవులు మెండుగా దయచేయండి. వారి అవసరాలు తీర్చండి. వారి కుటుంబాలు కట్టండి. విడిపోయిన మరి కుటుంబాలు తిరిగి నాయన మీరే బాగు చేయండి. మూడుబారిన జీవితాలను చిగురింపజేయగలిగినటువంటి దేవుడు నాయన స్తోత్రాలు. రోగాలతో, కష్టాలతో, సమస్యలు ఉన్న బిడ్డలను మీరు ఆదరించండి నాయన. హాస్పిటల్, ఇంటెన్సివ్ కేర్లు మరి సీరియస్ కండిషన్ల బిడ్డలను కనికరించండి. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నాం తండ్రి. ఈ దినం పుట్టినదినాలు, వాహదినాలు, శుభదినాలు జరుపుకునే బిడ్డలను బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయకరిటని బిడ్డకు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం చేయించుకోండి ఆయన. స్వదేశ విదేశాలు ఉద్యోగాలకు తిప్పబడుతున్న ఎవరి బిడ్డలకు ఈ నెలలో అద్భుతం జరిగించుకొని వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చిన గాక. వివాహం కానీ ఎవరి బిడ్డలకు ప్రతి విధమైన ఆటంకాల అడ్డులు తొలగించి వివాహం అన్ని విషయంలో ఘనమైంది గనక నాయన, నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదని వాగ్దానం చేస్తూ గనక ఏకాంగులను సంస్థలకు చేయదని వాగ్దానం బిడ్డల పట్ల నెరవేర్చుకొని మా తండ్రి బిడ్డలు త్వరలో గృహస్థులు అవ్వడానికి కూడా మీరు కృప చూపిస్తే స్తోత్రాలు, వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా, ఆయా మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న పరిచర్య అంతటిపై నీ దీవెనొచ్చండి ఆయన. మా తండ్రి, దాస్తులను విధవరాన్ని, దిక్కులేని బిడ్డలు, తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరం తీర్చమని మహిమ నీకే, ఘనత నీకే చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ఘనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్నుల సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమెన్.